హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏటీఎం వాడే వారందరికీ అలర్ట్ అండి. ఇది ఒక కొత్త రకం స్కామ్ మొదలైంది. సో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఈ స్కామ్ గురించి పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఈ మధ్య ఏటీఎం కార్డులలో మీరు ముందుగా అయితే తెలియని అపరిచితులకు ఎవరికి ఏటీఎం కార్డును పిన్ నెంబర్ అయితే ఇవ్వకండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. మనలో చాలామంది ఏటీఎం కార్డులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఆ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు వినియోగదారులను కొంతమంది కేటుగాళ్ళు మోసం చేస్తున్నారు. ఎలా అంటే ఇలా వినియోగదారులను బోల్తా కొట్టించి డబ్బులు దోచేసుకుంటున్నారండి. ఇలాంటి ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు ఇదివరకు. సో వివరాల్లోకి వెళ్తే కొంతమంది కేటుగాళ్ళు సెక్యూరిటీ గార్డు లేని ఏటీఎంలను ఎంచుకొని సీసీ కెమెరాలకు స్ప్రే చల్లి, అంటే అవి కనిపించకుండా బ్లర్ అయ్యేటట్లుగా స్ప్రే చల్లి ఏటీఎం కార్డ్ మిషన్లో కార్డ్ రీడర్ని అయితే తొలగిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా చేయడం ద్వారా దీంతో మనీ డ్రా చేయడానికి వచ్చిన కస్టమర్ ఏటీఎం మిషన్లో కార్డు పెట్టగానే ఆ కార్డు మిషన్లో ఇరుక్కుపోతుంది. ఈ క్రమంలో ఆ కేటుగాళ్ళు పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే కార్డు బయటికి వస్తుంది అని అయితే పక్కనే ఉండి కస్టమర్లను నమ్మించి ఈ విధంగా చెప్తున్నారు. సో వాళ్ళ మాటలు నమ్మి మోసపోయిన కస్టమర్లు పిన్ ఎంటర్ చేస్తే అది వాళ్ళు చూసి గుర్తుపెట్టుకుంటారు ఆ నెంబరు. సో అయినా ఆ కార్డు బయటికి రాదండి. పిన్ ఎంటర్ చేసినా ఇక చేసేదేమీ లేదు, డైరెక్ట్గా బ్యాంకుకే వెళ్ళాలి అని అయితే వాళ్ళు చెప్తారు. సో ఇలా వాళ్ళ మాటలు నమ్మి కస్టమర్స్ వెళ్ళిపోయిన వెంటనే ఆ మూట వాళ్ళ చేతి వాటను చూపిస్తారండి. సో కస్టమర్ ఎంటర్ చేసిన పిన్నును వాళ్ళు ఎంటర్ చేసి అదే కార్డు ద్వారా అయితే మనీ డ్రా చేస్తూ ఉన్నారు. సో ఇలా మోసాలకు పాల్పడుతున్న వాళ్ళని తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారండి. సో చూసారు కదండి, ఏటీఎం సెంటర్లలో కొత్త తరహా మోసాలండి ఇవి. సో ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా సరే అండి, వారి చేతిలో మీ ఏటీఎం కార్డు మరియు పిన్ నెంబర్ అస్సలు ఉంచకూడదు. సో సీక్రెట్ పిన్ నెంబర్ ఎవరి ముందర ఎంటర్ చేయవద్దండి. సో కార్డు పైన పిన్ను అయితే సెక్యూర్గానే ఉంటుంది. సో పిన్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చూసేలా ఎంటర్ చేయకూడదు. సో ఇది అండి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా ఏటీఎంకి వెళ్తే మీకు తెలియకపోతే మీ తోటి వారిని ఎవరైనా తీసుకొని వెళ్ళండి. అంతేగాని అపరిచితుల చేతులకు ఇచ్చి విధంగా మోసాలు పాల్కాకూడదని అయితే చెప్తున్నారు అండి.